నేటివ్ అమెరికన్ వాళ్ళని డిటైన్ చేశాడు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు. అన్బిలీవబుల్ రా దిస్ ఈస్ హిట్లర్స్ జర్మనీ. ఇట్స్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్, బట్ ఎర్లీ స్టేజెస్ కూడా రావడం పెద్ద ఫోర్స్తో వచ్చాడు. ఈ రోజు కార్యక్రమంలో ముఖ్యంగా పౌరసత్వ హక్కు రద్దు చేసే హక్కు ట్రంప్కు ఉందా అనేది మెయిన్ ఐటమ్ మాట్లాడబోతున్నామండి. ఇక్కడ అసలు ఇంకో ఇష్యూ కూడా మనం చూడాలా. ఏది కేవలం దీన్ని మనం ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగానో గవర్నెన్స్ పరంగానో కాదు, ఒక హ్యుమానిటరీ గ్రౌండ్స్ లో కూడా. లేటెస్ట్ గా మొన్న చూసాం మనం ఈ సిజేరియన్ల గోల, దీన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తుంది. అసలు మెటర్నిటీ హాస్పిటల్స్ దగ్గర క్యూ కడుతున్నారని, అసలు 24 గంటలు కాకుండానే 20 గంటలు తనని సంప్రదించారని మీ దగ్గర ఎవరో గైనకాలజిస్ట్ ఒక ఆమె మాట్లాడటం. అంటే అసలు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎలా కలిసి వేస్తోంది జనంలో, ఎంత మానసిక ఆందోళన. ఈ మెటర్నిటీ క్లినిక్స్ దగ్గర ఈ వరుసలు, ఈ క్యూలు. అసలు 7వ నెల గర్భంలోనే మరి సిజేరియన్ చేయమని అడుగుతున్నారని ఒక గైనకాలజిస్ట్ చెప్పిందంటే ఏం జరుగుతోంది, అసలు ఏమవుతుంది మీ అమెరికాలో అన్నా? ఇదేం అమెరికా, అసలు ఏం జరుగుతోంది? బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి వద్దాం. అసలు మెయిన్ విషయం, నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ హెల్త్ అండి. నెంబర్ 1 క్రైటీరియా, డు నాట్ జెపడైజ్ యువర్ హెల్త్ ఫర్ అమెరికన్ సిటిజన్షిప్. అది నెంబర్ 1 నేను చెప్పేది. రెండోది, ఇన్ ఆల్ లైక్లీహుడ్ even this Supreme Court is going to overturn this. Okay, let's say Supreme Court gives some concessions to Trump, but I feel fairly confident Scalia, Thomas, these are Supreme Court justices. Except those two, maybe other 7 Supreme Court justices are going to just completely demolish this. 1-2 కన్సెషన్స్ ఇస్తారేమో కానీ ట్రంప్కి, బట్ H1Bలో ఉన్న వాళ్ళకి, F1లో ఉన్న వాళ్ళకి పుట్టిన పిల్లలకి బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేసే అవకాశాలు చాలా తక్కువనే. ఆఫ్ కోర్స్ నా ప్రెడిక్షన్స్ they're just that predictions, so 99% chance that it will not happen. ఎంతో మంది జీవితాలు అలకల్లోలం అయినాయి. ముఖ్యంగా మన భారతీయులు, అమెరికాలో ఉండే భారతీయులు, వీసా మీద ఉన్న వాళ్ళ జీవితాలు అలకల్లోలమైన. పుకార్లను నమ్మకండి, వెరిఫై చేసుకోండి. మీకు కొంచెం ఇది లెజిటిమేట్ అన్న సోర్స్ ద్వారానే వెళ్ళండి. సో ట్రంప్ కూసిన కూతలు, వాడి మాటలు అన్నాను నేను, వాడి కూసిన కూతలు ఎలా ఉన్నాయంటే, అమెరికా దేశంలో ఒక్కచోటే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉంది, ఇంకా ఏ దేశాలు లేవు అని చెప్పాడు. దట్ ఈస్ నాట్ ట్రూ. మొత్తం 30 దేశాల్లో అన్రిస్ట్రిక్టెడ్ బర్త్ రైట్ సిటిజన్షిప్ రైట్స్ ఉన్నాయి. అతను ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ గా ఉండి అంత బ్లేటెంట్ గా అబద్ధం చెప్తే సగం దేశం నమ్ముతున్నారు. అది ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఓకే, దానికి ప్రతిగా మేము రద్దు చేస్తున్నాం అనేది ఈవో సారాంశం. ట్రంప్కి అసలు ఆ అధికారం ఉందా, ఆ హక్కు ఉందా? అధికారం, హక్కు రెండు. అది దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నాను ఈరోజు. సిటిజన్షిప్ పూర్వాపరాలు ఇది ముఖ్యమైనది, ఎందుకంటే కొన్ని అపోహలు తీరుతాయన్న ఉద్దేశంతో. నేనేదో నిజంగా నా వృత్తి ప్రొఫెసర్ని కాబట్టి అన్నిటికీ లెక్చర్లు ఇస్తున్నాను అనుకోబాకండి. ఏదో కొంచెం ఎంటర్టైనింగ్ గానే చెప్పడానికి ప్రయత్నిస్తాను. లేదు, వాస్తవమే. ఇప్పుడు అసలు కావాలా, వీటి గురించి తెలియజేయాలా, ఏది అసలు దీని పూర్వాపరాలు తెలియజేయాలి. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది అసలు ఇప్పుడు దగ్గర 150 ఏళ్ళు అవుతోంది. 46 మంది అధ్యక్షులు మారారు, రిపబ్లికన్స్ ఉన్నారు, డెమోక్రాట్స్ ఉన్నారు. ఎవరు చేయని దుస్సాహసం ఇప్పుడు ఈయన చేయడం అనేది ఎలా చూడాలి? దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు, ఎందుకంటే అది ఫ్యూచర్ కాబట్టి. అట్లీస్ట్ మనకి గతం గురించి అవగాహన ఉంటే కొంచెం ఎదుర్కోవచ్చు, ఏది దీన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది అర్థమవుతుంది. యుఎస్ కాన్స్టిట్యూషన్లో స్లేవ్స్ 3/5 ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ అన్నారు. అంటే 60% మాత్రమే మనుషులట. లిటరల్లీ దట్ వాజ్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. సో దాన్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు ఏం చెప్పారంటే, తీర్పు స్లేవ్స్కి అసలు హక్కులు లేవు. అది బేసికల్గా హైలైట్ చేశాను, అది చూడండి. ద యుఎస్ సుప్రీం కోర్ట్ stated that enslaved people were not citizens of the United States and therefore could not expect any prediction from the federal government or the courts. So
what did that mean? Like, if you are a black person in 1857, you had no rights. Adi decision. So why is this important? ఇక్కడ కాంటెక్స్ట్ లో ఏంటంటే, ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పూర్తిగా 2-3 సార్లు చదివాను నేను అర్థం చేసుకుంటానికి. ఇది దారుణమైన విషయం అని అందరూ ఒప్పుకుంటారు. ఇప్పుడు ఆ రోజుల్లో ఒప్పుకోలేదేమో కానీ ఇప్పుడు అందరూ ఒప్పుకుంటారు. దీన్ని ఆధారంగా చేసుకొని డ్రెడ్ స్కాట్ ని తప్పుగా నిర్ణయించారు, అసలు నల్లవాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయలేదు మేము అని చెప్పి, అది యాజ్ ఇఫ్ దే ఆర్ కరెక్టింగ్ సంథింగ్ అని పెట్టాడు. ఇంత దారుణమైన ఏదో ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నట్టుగా. దట్ ఈస్ హౌ దే యూజ్ దిస్. డెమగాగ్స్ అంటారు, డెమగాగ్స్ చేసేది అదే. గతంలో జరిగిన ఒక దారుణాన్ని పట్టుకుని దానికి అవకాశంగా తీసుకుంటారు. కానీ ఆ రోజుల్లో వాడు బతుకుంటే ఈ నిర్ణయాన్ని సమర్థించి ఉండేవాడు. 14th అమెండ్మెంట్, సివిల్ వార్ అమెరికాలో 4 సంవత్సరాలు నడిచింది. 1860 నుంచి 1863 వరకు అనుకుంటా, ఎగ్జాక్ట్ డేట్స్ గుర్తులేవు. జరిగినప్పుడు ఆ తర్వాత ఆఫ్టర్ అబ్రహాం లింకన్ వాజ్ అసాసినేటెడ్ అండ్ ఎవ్రీథింగ్, గమనించారు, రాజ్యాంగంలో ఉన్న ఒక లోపాన్ని గమనించి, అది నల్లవారికి ఈక్వల్ రైట్స్ ఇచ్చినా కానీ వాళ్ళకి సిటిజన్షిప్ హక్కు అప్పుడు లేదు. అందుకని చెప్పి అందరికీ ఈ సిటిజన్షిప్ హక్కు ఇవ్వడం కోసం ఈ అమెండ్మెంట్ వచ్చింది. ఈ అమెండ్మెంట్ లో రాసినది ఏంటి? ఆల్ పర్సన్స్ బార్న్ ఆర్ న్యాచురలైజ్డ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్ దేర్ ఆఫ్. అది చాలా ఇంపార్టెంట్ ఫ్రేజ్, అండ్ సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్ దేర్ ఆఫ్. దాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చింది. ఇది అందరికీ బర్త్ రైట్ సిటిజన్షిప్, అమెరికన్ సాయిల్ లో పుట్టిన వాళ్ళందరికీ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉన్నదని చెప్పేది. ఇది కాన్స్టిట్యూషన్కి ఒక స్టెప్ కింద ఉండేది ఏంటంటే, కాంగ్రెస్ పాస్ చేసిన బిల్లు. ఇంకొక కాంగ్రెస్ పాస్ చేసిన బిల్లులో కూడా ఈ రైట్ ఉంది. అది 8 US కోడ్ 1401 సెక్షన్ 401 నేషనల్స్ అండ్ సిటిజన్స్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అట్ బర్త్ అని. సో అంటే అక్కడ 14th అమెండ్మెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజనే కాదు, ఈ స్పెసిఫిక్ యుఎస్ లాలో కూడా ఆ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉంది. అంటే సెకండ్ టియర్. సో నా ఈ హక్కు ఉందా అనేది ఎవరన్నా ఇప్పుడు ఏదో ట్రంప్ చేసేసాడు జరిగిపోతుంది అనుకుని భయపడే వాళ్ళకి చెప్తున్నాను. కాన్స్టిట్యూషన్, కంగ్రెషనల్ లా, అండ్ దెన్ ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. Whenever presidential executive order is in conflict with either one of those two, అది చెల్లదు. At least if Supreme Court is honest and straightforward and then interpret the law. సో ఇంకొక విషయం, నేటివ్ అమెరికన్స్ కి ఇక్కడ అంటే అమెరికన్ ఇండియన్స్ కి బర్త్ రైట్ సిటిజన్షిప్ లేదు అనే ఒక ప్రొవిజన్ ఉంది. దాన్ని వాడుకొని సో నీల్ కాత్యాల్ అని ఫార్మర్ యాక్టింగ్ సోలిసిటర్ జనరల్ అండి, ఒబామా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు ఆయన. ఎక్సలెంట్ లాయర్, మన ఇండియన్ ఆరిజినే. వెరీ ఒక 50 కేసులు ఏమో ఆర్గ్యూ చేశాడు సుప్రీంకోర్టు. వై ఐ చోజ్ హిమ్? ఇన్ ఆల్ లైక్లీహుడ్ హీ విల్ బి ద లాయర్ రిప్రజెంటింగ్ ఆన్ ద అదర్ సైడ్, ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి నీల్ కాత్యాల్. వాట్ హీ పాయింటెడ్ అవుట్ ఈస్, none of the aliens lack the constitutional birthright to citizenship. Court held that because members of Indian tribes owe immediate allegiance to their tribes and therefore they are not the citizens of the United States. That is what they are using, that American Indians వాళ్ళ ట్రైబ్స్ లో పుడితే వాళ్ళకి ప్రైమరీ సిటిజన్షిప్ వాళ్ళ ట్రైబ్, తర్వాత సెకండరీ అనే అమెరికా. సో therefore they are using that to justify this executive order. ఆయన ఇంకొంచెం ఎనాలిసిస్ చేసి పెట్టాడు ఆయన, నీల్ కాత్యాల్. మీరు ట్విట్టర్ అకౌంట్ ఉంటే వెళ్ళి చూడండి అది. సో బాటమ్ లైన్ ఏం చెప్తున్నాడంటే, అది హోల్డ్ ఆన్, దట్ ఈస్ ఏ డిసింజెన్యూస్ ఆర్గ్యుమెంట్స్, బట్ దే ఇంటెన్షనల్లీ డిడ్ నాట్ సైట్ ద ఎర్లియర్ యుఎస్ లా విచ్ ఈస్ 8 USC 1401. ఇంతకు ముందు చూపించాను కదా, అది ఒక కాంగ్రెస్ పాస్ చేసిన లా. దే యూజ్డ్ ఎగ్జాక్ట్ వర్డింగ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ సేయింగ్ those who are born here subject to the jurisdiction thereof. Same clause they వాడారు ఇక్కడ కూడా. సో ఆయన అనేది ఏంటి, ఆ ప్రొవిజన్ మాత్రమే చెప్పారు, ఈ లా సంగతి చెప్పలేదు. ఎందుకంటే ఈ లాలో ఎవరు ఇక్కడ పుట్టినా వాళ్ళకి ఇస్తున్నారు, నేటివ్ ఇండియన్స్కే కాదు, ఇక్కడ పుట్టిన వాళ్ళందరికీ ఇస్తున్నారు ఈ లాలో. ఇది పెడితే మళ్ళీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ పోతుందని చెప్పి దీన్ని సైడ్ చేయకుండా చేశారని చెప్తున్నాడు. సో ఇది లీగల్ మెనూవర్స్. ఈ
ఈ సియాటల్ కోర్టు ఇప్పుడు జడ్జిమెంట్ అది ఇచ్చిన దీంట్లో ఇప్పుడు అది కేవలం ఆ స్టేట్ కే అప్లికబులా, లేకపోతే కోర్టుకు వెళ్ళినటువంటి ఆ 25 స్టేట్స్ కి అది వర్తిస్తుందా, లేకపోతే అసలు మొత్తం ఇప్పుడు కొన్ని వెళ్ళలేదు కొన్ని స్టేట్స్, వాటి పరిస్థితి ఏంటి? I don't know how it will go, but this is Washington State versus the Department of Justice of Donald J. Trump. That is what the case is. So ఇక్కడ ప్లెయింటిఫ్ వచ్చేసి వాషింగ్టన్ స్టేట్. ఈ 2 వారాలు ఏంటంటే ఇది టెంపరరీ. ఈ 2 వారాలకి ఆ తర్వాత మళ్ళీ అంటే ఇమీడియట్ గా దాన్ని ఆపేశాడు. దెన్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ ఆర్గ్యుమెంట్స్, లిజనింగ్ మోర్ ఏదో చేసి ఈ 2 వారాల్లో ఇంకో ఫర్దర్ డెసిషన్ వస్తుంది. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ 2 weeks. స్టేట్స్ అన్నాడంటే 22 స్టేట్స్ అయి ఉంటుంది. ఆల్సో షోన్ దట్ దే ఆర్ లైక్లీ టు సఫర్ ఇర్రెపరబుల్ హార్మ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ప్రిలిమినరీ రిలీఫ్. అందుకని స్టే ఇచ్చాడు. స్టాండింగ్ అని ఉంటుంది అమెరికాలో. స్టాండింగ్ అంటే ఇప్పుడు ఎవరికైతే హాని జరుగుతుందో వాళ్లే వెళ్ళాలి కోర్టుకి. ఇప్పుడు నీకు హాని జరిగితే నేను వెళ్తే అది ఐ డోంట్ హ్యావ్ స్టాండింగ్. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తికి స్టాండింగ్ ఎలా వస్తుంది అంటే, కపుల్ ఉన్నారు, H1 హస్బెండ్ ఈజ్ H1B, వైఫ్ ఈజ్ మేబీ అన్ డిపెండెంట్ వీసా ఆర్ సంథింగ్ లైక్ దట్ అనుకుందాం. సో దే హ్యావ్ ఎ కిడ్ బార్న్ ఆఫ్టర్ February 20th. After February 20th birthday, so that kid has standing because he's affected by this law directly. Now we'll ఏం చేశారు ఈ plaintiffs, because states have certain burden. ఇప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో it is not only the people who are born, they restricted the local jurisdiction, states and everything. అందుకని స్టేట్స్ కి వచ్చింది స్టాండింగ్. సో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్? ఈ జడ్జి విల్ గివ్ ఏ ఫైనల్ ఆర్డర్ సమ్ టైమ్ ఇన్ ద నెక్స్ట్ 1 month. DOJ విల్ అపీల్ టు ద, అది సియాటిల్ అంటే అపీల్స్ కోర్ట్, 3rd district అనుకుంటా ఆ సైడ్. ఇక్కడ 12 districts ఉన్నాయి అమెరికాలో అపీల్స్ కోర్టు. ట్రయల్ కోర్ట్ అంటారు. ఈయన సీనియర్ జడ్జి అంటే ఆయన రిటైర్ అయిపోయాడు కానీ బట్ హీ విల్ బి ఆన్ కాల్ టు మేక్ డెసిషన్స్. ఆయన డెసిషన్ అపీల్ చేస్తే 3rd districtకి వెళ్ళి అక్కడ ఒక ప్యానల్ ఆఫ్ జడ్జిని డ్రా చేస్తారు. ముగ్గురే అంతా ఉంటారు. అంటే దేర్ మేబీ 10 judges ఉన్నారు అనుకో, అందులో ర్యాండమ్గా 3 చేస్తారు. ఆ 3 కలిసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు దట్ విల్ బి ద ఫైనల్ థింగ్. సో నేను 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతున్నాను కదా, 1 సంవత్సరం పట్టినా పట్టచ్చు. మే ఈవెన్ బి డన్ బై దిస్ June. ఐ డోంట్ నో, అంత ఫాస్ట్గా వెళ్ళేటట్టు ఉంది. జూన్ అంటే జూన్ ఎండింగ్కి అయిపోతుంది సుప్రీంకోర్టు థింగ్. సో దట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ అండ్ దట్ ఈస్ ద ప్రాసెస్ నౌ. దీనిపైన ఏదో అపీల్కి వెళ్తాడంటే మన ట్రంప్, దాని యొక్క అదే చెప్పాను కదా. ఇప్పుడు ఈయన ట్రయల్ జడ్జి, ఆయన పైన ఉన్నది 3rd district, దానికి అపీల్ పెడతారు. ఆ తర్వాత హూఎవర్ లూజెస్ దేర్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు గో టు సుప్రీం కోర్ట్. నేను ఇందాక చూపించాను నీల్ కాత్యాల్ అని, he is going to argue against Trump in this case, in all likelihood, because he is the most experienced litigator in front of the Supreme Court. ఒక 50 కేసులు పైన చేశాడు. ఇట్స్ నాట్ ఎ జోక్ టు డూ 50 cases in front of the Supreme Court. ఇప్పుడు February 20th లోపే ఇంతమంది సిజేరియన్స్ కి వెళ్తున్నారంటే ఈ 1 month లో ఏం జరుగుతుంది, ఏమవుతుంది? అది పిల్లలు, పసిపిల్లలు, అది తల్లిదండ్రులైనా కూడా అది కరెక్ట్ కాదు కదా. అది ఇట్స్ నాట్ గుడ్ థింకింగ్ అండి. ఇట్స్ నాట్ గుడ్ థింకింగ్. ఇట్స్ రియలీ బ్యాడ్ మైండ్ సెట్ ఫర్ ద కపుల్స్. అంటే డెస్పరేషన్లో చేస్తున్నారు అనుకోవాలి. అంటే ఐ డోంట్ వాంట్ టు బి ఓవర్లీ క్రిటికల్ ఆఫ్ దెమ్. నా పర్సనల్ స్టోరీ చెప్తున్నా. ఐ హోప్ మై వైఫ్ డజంట్ మైండ్ దిస్. నేను అమెరికాకి 1989లో వచ్చాను. వచ్చినప్పుడు మై వైఫ్ వాజ్ ప్రెగ్నెంట్. ఇక్కడ F1లో వచ్చి ఇక్కడ పిల్లలు పుడితే ఆ ఖర్చులు భరించాలి. నా దగ్గర డబ్బులు లేవు. దెర్ ఆర్ పీపుల్ హూ టోల్డ్ అస్, ఇద్దరు వెళ్ళిపోయింది, మీరిద్దరు సిటిజన్షిప్ వస్తుంది కదా అంటే
సిటిజన్షిప్ కోసం అది మన జీవితాలను అస్తవ్యస్తం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను స్టూడెంట్గా వెళ్తున్నాను, అక్కడ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. డెలివరీ కుడ్ హ్యాపన్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సెమిస్టర్. వాట్ ఇఫ్ సమ్ కాంప్లికేషన్స్ కమ్, కెన్ దేర్ బి సంబడి టు హెల్ప్? ఇవన్నీ ఆలోచించి we decided against it. Our daughter was born in India. So eventually she became citizen, but our son is born here. So I am giving you an advice which I took it, and there are a lot of people who tell you, take my advice, I don't use it. I am telling you what I did. Don't do that. అది నేను షేర్ చేసుకున్న ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ స్టోరీ. ఇప్పుడు ఇక దీని ఇంపాక్ట్ వల్ల ఈ బర్త్ టూరిజం అనేది అది ముగిసినట్లేనా? ఇప్పుడు దీని దెబ్బకి ఎవరు భవిష్యత్తులో రారేమో కనడానికి అమెరికాకి. అంటే బర్త్ టూరిజం సిటిజన్షిప్ కోసమే ఇక్కడ డెలివరీ రావడం కరెక్టేనా? అదొక రకంగా మిస్యూజ్ చేయటమే కదా. ఇప్పుడు నీది వేరు, నీది ఈ ఇష్యూ వేరు. కొంతమంది ఏంటి కేవలం సిటిజన్షిప్ కోసమే కనడానికి ఇక్కడికి వస్తున్నారు. అది అబ్యూస్ చేయటమే. కానీ నువ్వు ఒక విషయం చూడు, బ్రాడర్ గ్రేటర్ గుడ్ అంటారు. ఐ హ్యావ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అబౌట్ ఇట్. మిక్స్డ్ ఫీలింగ్స్ అంటే అది తప్పు అని అంటాను, అలాగని దాన్ని అరికట్టాలని చెప్పి ఇప్పుడు ముఖం మీద కోపంతో ముక్కు కోసుకుంటారా అనేదో ఉంది కదా, అట్లాగే అదో పాట ఉంది. అది ఆ రకంగా ఉంది. ఇది ఇప్పుడు అది ఒక ప్రాబ్లం అయితే ఎంత సమస్య అది ఉండుంటది సమస్య. ఐ మీన్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ వెరీ మైనర్. డెఫినెట్లీ దెర్ ఆర్ ఎనఫ్ పీపుల్ who abuse the system. I don't know how many thousands there are, but definitely let's say 100,000 అనుకుందాం. ఇప్పుడు H1Bలో ఎంతమంది ఉండుంటారు? కొన్ని 300,000 ఉంటారు ఇండియన్స్. సో H1Bలో ఉన్నారంటే more or less they are in the child bearing age. A vast majority of them are in the child bearing age, right? So that is the impact here. So I mean, I wouldn't do it, but I don't want to judge people who did it. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది చేశారు. You know a lot of people who did that birthright season. I don't judge them, because for them it is something they wanted and the system provided and they used it. అక్కడ అవినీతి లేదు, అనెథికల్ అంతకంటే అనెథికల్ కూడా కాదు. అంటే ఇట్ మే బి బార్డర్ లైన్, బట్ ఇట్ ఈస్ నాట్. సో ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ దట్. అది సరే పోను ముందు ఏమవుతుందంటే, నాకు ఎందుకో అనిపిస్తుంది సుప్రీం కోర్ట్ మే గివ్ హిమ్ సంథింగ్. Maybe they will stop this birthright the citizenship tourism ఆపుతారేమో, నాకు తెలియదు. ఇంకోటి కాదు, చాలా చెప్పాలరా, చాలా ఇంపార్టెంట్ విషయం. ఆ క్లాజ్ ఉంది, నేను పెట్టిన వీడియోలో చెప్పాను, సబ్జెక్ట్స్ టు ద జ్యూరిస్డిక్షన్ దేర్ ఆఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను వీడియో పెట్టినప్పుడు ఐ డిడెంట్ హియర్ అదర్ లాయర్స్ సే దాట్. ఇప్పుడు నేను ఆవేశంగా మరుసటి రోజు పొద్దున పెట్టింది సబ్జెక్ట్ టు జ్యూరిస్డిక్షన్ దేర్ ఆఫ్ అనేది. నేను చెప్పాను, జ్యూరిస్డిక్షన్ అంటే నాట్ యాజ్ ఎ సిటిజన్. నువ్వు ఇప్పుడు టూరిస్ట్ వీసాలో ఉన్నావు, నువ్వు టూరిస్ట్ వీసాలో నువ్వు డ్రైవ్ చేస్తున్నావు అనుకో, డ్రైవ్ చేసి ఎవరన్నా లైక్ reckless driving, like you're drunk and you killed somebody, you are subject to the jurisdiction of this country, and it's not as if you're not. But what they are claiming is, because you're on a tourist visa, you are an Indian citizen, you are not subject to this jurisdiction. That is wrong. I listened to George Conway on his part. There is a podcast. George Conway explains to Sarah Longwell. I know a podcast on it. It's very good. Like, he's a nemesis of Trump. Trump ni needle chestha untadu. He's an exceptionally brilliant lawyer. He used to be a Republican. He voted for Trump for the first time, and then he became a staunch opponent of Trump. ఇలాంటి వాళ్ళ వాక్యాలే ఎక్కువ వింటాను నేను. సో he's agreeing with me on that, saying that even hanging on that clause, subject to jurisdiction thereof,
ఈజ్ నాట్ గోయింగ్ టు హోల్డ్ వాటర్. బై ద వే, మాకు కొత్తగా కన్ఫర్మ్ అయిన Secretary of State Marco Rubio, his parents were illegal when he was born here. So the Secretary of State, who has the prime authority on this, no, I think it is the Department of Homeland Security అనుకుంటా, వాళ్ళకు సెకండ్ హైయెస్ట్ లెవెల్లో Secretary of State ఉంటుంది దీని jurisdiction. If this law is applied retroactively when he was born, he's not eligible to be the citizen. తన్ని 1990 కన్ఫర్మ్ చేశారు మొన్న Secretary of State గా. Somebody confronted him about this pardons, ఇది J6 pardons కన్ఫ్రంట్ చేసినప్పుడు వాళ్ళు ఏంటి నువ్వు అప్పుడు January 6th వాళ్ళ గురించి అంత క్రిటికల్గా అన్నావు కదా, why what do you say now అంటే Trump decided it, I work for him now. విన్నెముక లేని వాళ్ళు. So he actually works for the American people, not for Trump. So that equation has changed. దీని ఇంపాక్ట్ కేవలం ఈ వలస వచ్చిన ఈ తల్లిదండ్రుల మీదే కాదు, అమెరికా పేరెంట్స్ మీద కూడా ఉంటుంది దీని ఎఫెక్ట్. అమెరికా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఈ దేశానికే చెందిన వాళ్ళని రుజువు చేసుకోవాలా? అటగన్నట్టుంది. ఇప్పుడు I saw this news yesterday. Members of Navajo Nation have been detained by ICE. Navajo Nation, they are the Native Americans. వాళ్ళని డిటైన్ చేశారు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు. Unbelievable, this is Hitler's Germany. It's in the early stages, but early stages కూడా రావడం పెద్ద ఫోర్స్ తో వచ్చాడు. నీకు ఇంకొక న్యూస్ తెలుసా? Last night Trump fired all the inspectors generals of inspectors general of all federal agencies. ఇక్కడ ఇన్స్పెక్టర్ జనరల్ అంటే ఇప్పుడు మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఉందాం. డిపార్ట్మెంట్ డిఫెన్స్ లో ఒక లీగల్ సైడ్ ఒక హెడ్ ఉంటారు. సో దే హ్యావ్ టు ఎన్ఫోర్స్ within the department they have to within that department, like స్టేట్ డిపార్ట్మెంట్ తీసుకో, అందులో ఇన్స్పెక్టర్ జనరల్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అందరూ స్టేట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ వాళ్ళు పద్ధతిగా రూల్ ప్రకారం వెళ్తున్నారో లేదని చూడాలి. ఈయనేం చేశాడు, తను ఇంతకు ముందు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అపాయింట్ చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు, బైడెన్ ఫైర్ చేయలేదు వాళ్ళని కూడా ఫైర్ చేసి పారేశాడు. లాస్ట్ నైట్ మొత్తాన్ని ఫైర్ చేశాడు. ఎందుకు? ఆ కింద పెట్టే వీళ్ళు ఉన్నారు కదా, ట్రంప్ లాకీస్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళ ఇష్టారాజ్యం కోసం ఇది చేశాడు అన్నమాట. సో నియంతృత్వం అంటే అది మీకు ఒక ఉదాహరణగా చెప్పాను.